సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. తెలంగాణ బడ్జెట్ 2,75,891 కోట్లు, రెవెన్యూ వ్యయం 2 లక్షల కోట్లు, సమానత్వమే సర్కారు లక్ష్యమన్న భట్టి. 6 గ్యారంటీలకు 53,196 కోట్లు, వ్యవసాయానికి 19,746 కోట్లు, నీటిపారుదలకు 28,024 కోట్ల బడ్జెట్. విద్యారంగానికి 21,389 కోట్లు, వైద్య రంగానికి 11,500 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 21,874 కోట్ల బడ్జెట్. మూసీ ప్రక్షాళనకు తొలి అడుగు, బడ్జెట్లో 1000 కోట్ల కేటాయింపు, పురపాలక శాఖకు 11,692 కోట్లు. వాస్తవాలకు దూరంగా గత బడ్జెట్, దుబారా ఖర్చులను తగ్గించాం, ప్రతి హామీని అమలు చేస్తామన్న ఆర్థిక మంత్రి. రైతు బంధుతో పెట్టుబడిదారులకు లబ్ధి, నిజమైన రైతులకు న్యాయం చేస్తాం, ఎకరాకు 15,000 ఇస్తామన్న భట్టి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ నిరాశపరిచింది, పాత వాటికే కొత్త పేర్లు పెడుతున్నారు, హామీలపై చిత్తశుద్ధి లేదన్న కవిత. తెలంగాణలో నీటి వివాదం, 13న మేడిగడ్డ పర్యటనకు సిద్ధమైన ప్రభుత్వం, అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు ఆహ్వానం. కాళేశ్వరం సందర్శనకు కేసీఆర్, ఆహ్వానించాలని రేవంత్ నిర్ణయం, ఉత్తమ్ కు ఇన్విటేషన్ బాధ్యత. ఏకగ్రీవ సర్పంచ్లకు ప్రోత్సాహకమేది, ప్రజాప్రతినిధులను రోడ్డున పడేశారు, బీఆర్ఎస్ పై మండిపడ్డ బండి సంజయ్. పొత్తులపై బహిరంగ విమర్శలొద్దు, భిన్నాభిప్రాయాలుంటే తన దృష్టికి తేవాలి, జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ లేఖ. 7 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలి, జనసేనకు హరిరామ జోగయ్య లేఖ, సామాజికంగా అనుకూలమని వ్యాఖ్య. బీజేపీతో పొత్తుపై నిర్ణయం జరగలేదు, సీట్ల పంపకంపై చర్చించలేదు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు. మంగళగిరిలో స్వల్ప ఉద్రిక్తత, సుచరిత కాన్వాయ్ అడ్డగింత, మెగా డిఎస్సీ నోటిఫికేషన్ కోసం టీఎన్ఎస్ఎఫ్ డిమాండ్. మల్లారెడ్డి వర్సిటీ దగ్గర ఉద్రిక్తత, ఆందోళనకు దిగిన విద్యార్థులు, నాసిరకం ఆహారం పెడుతున్నారని ఆవేదన. 2 కుటుంబాల మధ్య ఘర్షణ, న్యాయం కోసం ఓ వర్గం ధర్నా, ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆందోళన. కడప రైల్వే స్టేషన్లో కలకలం, జయంతి ఎక్స్ప్రెస్ లో తనిఖీలు, 2.4 కేజీల బంగారం స్వాధీనం. తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు, 8 జిల్లాల్లో సోదాలు, 2021 కారు బాంబు కేసులో విచారణ. జమ్మూ కాశ్మీర్లో స్నోఫాల్, ఎంజాయ్ చేస్తున్న పర్యాటకులు, మంత్రముగ్ధులవుతున్న సందర్శకులు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.